హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్వీన్ టైలరింగ్ అండ్ బ్లాగ్స్. నేను మీ పర్వీన్ని. ఈరోజు వీడియోలో మనం డిజైనర్ బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు చూపిస్తాను. ప్రిన్సెస్ కట్, అలాగే మనము లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి ఎలా అటాచ్ చేసుకోవాలి, తర్వాత క్యాన్వాస్తో నెక్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా అటాచ్ చేయాలి లైనింగ్ని అని చూపిస్తాను. ఈరోజు వీడియోలో వచ్చేసి ఇది జిమ్మిచ్చు క్లాత్ అండి. చాలా అంటే చాలా బాగుంది, స్మూత్గా ఉంది. లంగా బ్లౌజ్ కుట్టమని చెప్పారు. దీంతో నేను లెహంగా అయితే కుట్టేశాను, బట్ వీడియో తీయడానికి కుదరలేదన్నమాట. దీనికి కింద నేనైతే పట్టీలాగా ఫోల్డింగ్ అయితే చేశాను 2 ఇంచెస్ వరకు. కింద చూడండి ఇలా లేస్ అయితే అటాచ్ చేశాను. ఇక్కడ స్టోన్స్ వచ్చాయి కాబట్టి అటాచ్ అయితే చేయలేదు, ఫెవిగమ్ తోటి అటాచ్ అనేది చేసేస్తాను. తర్వాత లెహంగా అయితే చాలా బాగా వచ్చిందండి. స్టిచ్చింగ్ అయిన తర్వాత బ్లౌజ్ని మొత్తం చూపిస్తాను. తర్వాత లైనింగ్ అయితే 1 మీటర్ అయితే తీసుకున్నాను, బ్లౌజ్ అయితే 1 మీటర్ అయితే తీసుకున్నాను అనమాట. తర్వాత ఎలా చేసుకోవాలి కటింగ్ అనేది చూపిస్తాను. పైన అయితే స్క్రీన్ మీద నీకు ఫోటో అయితే పెడతానండి, ఏ విధంగా డిజైన్ కావాలన్నారు కస్టమర్ అనేసి. ఫస్ట్ నేనైతే హ్యాండ్స్ని కటింగ్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ మనకు 10.5 లెంత్ అయితే కావాలన్నమాట. హ్యాండ్ లెంత్ 10.5 రావాలి. దానికి మనము 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్ లెంత్ని ఎంతైనా కానీ 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఖర్చుల కోసం అనమాట. పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చులకి, కింద ఒక 1/2 ఇంచ్ ఖర్చులకి అనమాట. కొద్దిగా బుట్ట హ్యాండ్స్ లాగా రావాలి అని చెప్పారు, అంటే కొద్దిగా అనమాట, జస్ట్ 2 to 4 ఫ్రిల్స్ అయితే రావాలంట. అలా పెట్టమని చెప్పింది కస్టమర్ అయితే. ఆ విధంగా రావాలని ఒక 2 ఇంచెస్ అయితే పైన నేను ఎక్స్ట్రా తీసుకున్నాను. అంటే మనము బాగా ఎక్కువగా బఫ్ రావాలి, బుట్ట హ్యాండ్స్ రావాలి అంటే మనం వెడల్పు కూడా పెంచుకోవాలి, తర్వాత పైన కూడా పెంచుకోవాలన్నమాట. బట్ వీళ్ళు జస్ట్ పైన ఒక్కటి మనకు బౌ వచ్చేటట్టుగా పెట్టమని చెప్పారు, అందుకే 2 ఇంచెస్ అయితే యాడ్ చేశాను. దాన్ని నార్మల్ హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకుంటామో ఆ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత మనం ఒక 2 ఇంచెస్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా ఈ షేప్లోకి కలిపేసుకోవాలి, అంతే అండి. దీంట్లో ఏం పెద్ద ఎక్కువ పని అయితే ఉండదన్నమాట. ఈ విధంగా మనం నీట్గా కటింగ్ అయితే చేసుకుంటున్నాను చూడండి. నీట్గా నేను చెప్పిన టిప్స్తో ఫాలో చేసుకోండి, చాలా వరకు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ అలాగే ఏమన్నా మిస్టేక్స్ నా వల్ల అయితే కనుక నేను ఏమైనా చెప్పలేకపోయాను అనుకుంటే మీరు కామెంట్స్లో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మళ్ళీ మరొక వీడియో కూడా చేస్తాను. తర్వాత మనం బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా నేను తీసుకుంటే 18.5 వచ్చిందనమాట. దానికి మనము ఒక 4 ఇంచెస్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత మనము ఈ సైజు ఎంత అనేది తెలుసుకోవాలి అంటే 18.5 వచ్చింది కదా, దానికి డబల్ ఫోల్డింగ్ చేస్తే కనుక ఎంత వస్తే అంత వచ్చింది మన బ్లౌజ్ మెజర్మెంట్ అనేది తెలుసుకోవచ్చు. తర్వాత 37 అయితే వచ్చిందనమాట. ఇక్కడ 37 అయితే పిన్ పెట్టుకున్నాను చూడండి. తర్వాత మనము లెంత్ ఒకటి కొలుచుకోవాలన్నమాట. 15 ఇంచెస్ వచ్చింది. మనము 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి, 16 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. అంటే మనము కింద ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం, పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం షోల్డర్ దగ్గర. ఓకేనా, అర్థమైంది కదండి. ఇక్కడ ఫస్ట్ మనము స్ట్రైట్గా ఒక మార్జిన్ అనేది పెట్టుకోవాలి, ఎందుకంటే ఇంచు తగ్గులు వస్తాయి కాబట్టి. ఇలా వేసుకున్న తర్వాత 16 ఇంచెస్ కదా మనకు ఖర్చు వచ్చింది, ఆ 16 ఇంచెస్ వచ్చేసి ఇక్కడ మనము లైన్ అనేది డ్రా చేసుకోవాలి. స్ట్రైట్గా వేసిన తర్వాత మనము మళ్ళీ ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి. నీట్గా ఈ విధంగా అయితే పెట్టేసుకోండి. ఖర్చు కోసం పెట్టుకున్న తర్వాత మనము 2.5 అయితే నెక్ విడ్త్ అయితే తీసుకుంటున్నాను అనమాట. 2.5 ఇక్కడ నేను ఇది నెక్ తీసేసుకుంటున్నాను. ఎంత వచ్చింది దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి అనేది తీసుకోవాలి. నెక్ లెంత్ వచ్చేసి 11 and 2 పాయింట్స్ అయితే వచ్చిందనమాట. 11 ఇంచెస్ 2 పాయింట్స్ అయితే వచ్చింది. 2.5 నెక్ అయితే తీసుకున్నాను. తర్వాత షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్కి తీసుకున్నాను. తర్వాత నేను ఆర్మ్ డౌన్ వచ్చేసి ఫస్ట్ 6.5 పెట్టాను అనమాట.
అది నాకు కరెక్ట్‌గా ఉందో లేదో తర్వాత చెప్తానండి. ఇక్కడ కూడా 2 ½ ఒక మార్జిన్ అయితే పెట్టుకుంటున్నా. బట్ ఇంకొక హాఫ్ ఇంచ్ పెంచాను. ఎందుకు పెంచాను అంటే గనక ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇలా ఈ విధంగా పెంచుకుంటున్నాననమాట. ఫస్ట్ అయితే మర్చిపోయానండి. బ్యాక్ ఓపెన్ చెప్పారనమాట కస్టమరు. అలా నేను మళ్ళీ పెంచాననమాట. ఫస్ట్ మనము పేపర్ కటింగ్ అయినా చేసుకోవచ్చండి. ఎందుకంటారేమో, మనము ఫస్ట్ క్లాత్ మీద కటింగ్ అయితే చేసేస్తే గనక తర్వాత మళ్ళీ మనము అడ్జస్ట్మెంట్ అనేది చేయలేకపోతాం అనమాట. అందుకోసము మనము పేపర్ కటింగ్ చేసుకొని తర్వాత డిజైన్ అనేది చేసుకోవాలి. నీట్గా వస్తుంది. అలాగే మనకు డౌట్స్ అనేది క్లియర్గా ఉంటాయన్నమాట. ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఇలా నేను కొలుచుకుంటున్నానండి. నార్మల్ హ్యాండ్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా పెట్టి చూసుకుంటే నాకు ఎక్స్ట్రాగా వచ్చింది. అంటే మీకు అర్థం కాలేదనేసి మళ్ళీ నేను మెయిన్ బ్లౌజ్ వేసి చూపిస్తానన్నమాట. అంటే ఆల్తికి ఇచ్చిన బ్లౌజ్ తోటి కొలిచి చూపిస్తానన్నమాట. ఆర్మ్ రౌండ్ 7 ఇంచెస్ అయితే వచ్చిందనమాట. మనం కరెక్ట్‌గా ఇది కొలుచుకోవాలన్నమాట. ఇది చూడండి ఇలా కరెక్ట్‌గా రావాలి. ఇలా రాకపోతే మనకు సంక దగ్గర లూజ్, టైట్ అనేది వచ్చేసి బ్లౌజ్ అనేది చెడిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. నార్మల్‌గా అయితే ఇలా రౌండ్ పెట్టి కుట్టేస్తాం కదా! అలా లేకుండా మన కస్టమర్ అయితే డిజైన్ చెప్పారండి. ఆ డిజైన్ అయితే 3 ½ ఒక మార్జిన్ పెట్టి ఇక్కడ రౌండ్ అనేది తిప్పుకుంటాను. తర్వాత ఇక్కడ నేను కొద్దిగా క్రాస్‌గా ఈ విధంగా చేసేసుకుంటున్నాను. ఇలా పెడితే మనకు ఎంత వచ్చిందో క్రాస్‌గా అంటే కొంచెం బ్రాడ్‌గా వస్తుందన్నమాట ఇది. బ్రాడ్‌గా వచ్చినా పర్లేదు. మన కస్టమర్ అయితే ఈ విధంగా పెట్టి స్టిచ్చింగ్ చేయమని చెప్పారు. 7 ఇంచెస్ అయితే వచ్చింది కదా! ఇక్కడ మనము 7కి ఒక 3 పాయింట్స్ రావాలన్నమాట. అంటే 3 స్కాలప్స్ అనేది రావాలన్నమాట. ఈ 3 స్కాలప్స్ అనేది ఎన్ని ఇంచెస్‌కి వస్తాయి అంటే అన్ని ఇంచెస్‌కి పెట్టుకొని మనం కటింగ్ అయితే చేసుకోవాలి. క్లాత్ అయితే నేను కట్ చేయనండి. క్యాన్వాస్ మీద కటింగ్ అయితే చేస్తాను. ఓన్లీ మీకు డిజైన్ ఐడియా కోసం నేనైతే డిజైన్ ఈ విధంగా అయితే పెట్టుకొని కటింగ్ చేస్తున్నానన్నమాట. మళ్ళీ తర్వాత మనం బ్యాక్ పార్ట్ మొత్తం క్లియర్గా అయిపోయింది కదా! తర్వాత కింద మనము మొత్తం కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నాను అంటే బ్యాక్ ఓపెన్స్ కదండి, హుక్స్లు, కాజాలు ఇక్కడ డోరీకి మొత్తం కవర్ అయిపోతుందన్నమాట. అందుకోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది నేను ఎక్స్ట్రా తీసుకున్నాను. మామూలుగా అయితే మనం ఓపెన్ సైడ్లో తీసుకోవాలి. మామూలుగా బ్లాక్ కుప్స్ అంటే బట్ నేను ఇందులోనే తీసుకున్నాను కాబట్టి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఈ విధంగా టిక్ మార్కింగ్ పెట్టి కటింగ్ అయితే చేస్తున్నాను. మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి అంటే ఓపెన్ సైడ్లో తీసుకోండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో అడగండి. దీని కటింగ్ వీడియో ఇది లెంత్ ఎక్కువగా ఉంది అనుకునే వాళ్ళైతే మనము షార్ట్లో నేను పార్ట్ 1 పార్ట్ 2 లాగా కటింగ్ చేశాను. అంటే ఫ్రంట్ పార్ట్ ఒకసారి, బ్యాక్ పార్ట్ ఒకసారి అలా కటింగ్ చేసి పెట్టానన్నమాట. మీరు అది కూడా వాచ్ చేస్తే చేయండి. ఓకేనా? మీకు దీని స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి. ఈ విధంగా మనము హాఫ్ ఇంచ్ పెట్టాం కదండి, ఫ్రంట్ పార్ట్లో అవసరం లేదనమాట. అందుకే నేను హాఫ్ ఇంచ్ బయటికి పెట్టి టిక్ మార్కింగ్ అయితే పెడుతున్నాను. ఈ విధంగా పెట్టుకొని మనము నీట్గా టిక్ మార్కింగ్స్ అయితే పెట్టుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ మొత్తం తీసేసుకోవాలన్నమాట, అవసరం లేదండి. తర్వాత ఇక్కడ నేను మార్జిన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం టిక్ మార్కింగ్ వేసేటప్పుడు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటేనే మంచిదండి కటింగ్ చేసే ముందు. ఎందుకంటే కటింగ్ చేసేసిన తర్వాత మనము ఏం చేసినా లాభం ఉండదన్నమాట. అందుకే ఫస్ట్ మనం కటింగ్ చేయకముందే తెలుసుకోవాలి. ఓకేనా? తర్వాత నెక్ విడ్త్ వచ్చేసి మనం 6 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. నెక్ లెంత్ విడ్త్ వచ్చేసి 2 ½ అండి. ఈ డిజైన్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే ఇప్పుడు ట్రెండీగా ఉంది కదా, ఈ నెక్కే అనమాట. తర్వాత ఇక్కడ నేను ప్రిన్సెస్ కట్కి కాబట్టి 4 ఇంచెస్ మార్జిన్ పెట్టి అటు సైడ్ 1 ఇంచ్ ఇటు సైడ్ 1 ఇంచ్ అనేది పెట్టేసుకున్నాను. లెంత్ వచ్చేసి 10 ½ మన చెస్ట్ లెంత్ అనేది వచ్చింది. ఆ 10 ½ మధ్యలో మనం ఈ విధంగా టిక్ మార్కింగ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర మనము కలిపేసుకోవాలన్నమాట. అంటే ఈ డాట్ దగ్గర కలిపేసుకుంటే సరిపోతుంది. తర్వాత ప్రిన్సెస్ కట్ కాబట్టి 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్న మార్జిన్ అనేది. ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకు బ్లౌజ్ చిన్నగా అయిపోకుండా ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ నేను షేప్ అనేది ఇస్తున్నానండి. ఎందుకంటే ఇక్కడ షేప్ ఇస్తే నీట్‌గా వస్తదనమాట. అంటే మరీ లాంగ్ లేకుండా నీట్‌గా ఉంటుంది. స్ట్రెయిట్‌గా లేకుండా మనం క్రాస్‌గా అయినా తీసుకోవచ్చు. తర్వాత నెక్ అయితే నేను ఇందులో కూడా కటింగ్ అయితే చేయట్లేదు. ఎందుకంటే నేను పేపర్ పేస్టింగ్ చేస్తాను కాబట్టి ఈ విధంగా కటింగ్ అయితే చేస్తున్నానండి. ఇక్కడ చూడండి మనము
కింద భాగంలోనే ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోవాలి, పై భాగంలో అవసరం లేదనమాట. ఓకేనా. ఇప్పుడు ప్రిన్సెస్ కటింగ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇదైతే క్రాస్ కటింగ్ లాగా ఉండదండి, నీట్గా మనకు షేప్ అనేది చాలా బాగా కూర్చుంటుంది. అంటే స్ట్రైట్ కటింగ్ వేసుకునే వాళ్ళకి ఈ కటింగ్ అనేది పర్ఫెక్ట్ అనమాట. హ్యాండ్స్ వచ్చేసి నేను ఈ విధంగా మర్చిపెట్టి హ్యాండ్స్ కటింగ్ అయితే చేసేస్తున్నాను. నేను స్ట్రైట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట. తర్వాత బ్యాక్ పార్ట్ని కూడా ఈ విధంగా పెట్టేసి బ్యాక్ పార్ట్ క్లియర్గా కటింగ్ అనేది చేసేస్తున్నాను స్ట్రైట్గానే. తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా మనం నీట్గా ఈ విధంగా పెట్టుకొని ఒకసారి చూసుకుంటున్నాను, ఎందుకంటే ఇది మనకు ప్రిన్సెస్ కట్ కాబట్టి క్లాత్ సరిపోతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. నేనైతే చూడడానికి నాకైతే సరిపోలేదండి, పక్కనైతే పెట్టేసి మరొకసారి ఐడియా చేసి ఈ విధంగా అయితే పరిచి ఫస్ట్ మనము ఫ్రంట్ భాగంది పెట్టేసానమాట. ఇదైతే కరెక్ట్గా సరిపోయింది. తర్వాత మిగిలిన సైడ్లో పాయింట్స్ ఉంటాయి కదండి, అది ఇక్కడ క్లాత్లో ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి అయితే తీసుకున్నాను. అది కరెక్ట్గా మనకు కటింగ్లో అడ్జస్ట్మెంట్ అయితే చేసేసానమాట. ఇవన్నీ ఇలాంటివి చిన్న చిన్న ఐడియాస్ అయితే చేసుకుంటూ ఉండాలండి. మరి క్లాత్ బాగాలేదు మనకు సరిపోలేదు అని చెప్పకుండా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసేది కూడా నేర్చుకోవాలన్నమాట. తర్వాత మనం కటింగ్ అయితే కంప్లీట్గా అయిపోయింది కదా. తర్వాత మనము లైనింగ్ తోటి ప్రిన్సెస్ కట్ అంటే పేపర్ పేస్ట్ నెక్ని మనము డ్రాప్ చేస్తున్నామంటే కనుక ఈ విధంగా చేయండి. చాలా సింపుల్గా తొందరగా మనకు కటింగ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది తొందరగా ఇలా చేయడం వల్ల. ఓకేనా. ఈ విధంగా మనము ఫెవిగమ్ తోటి అటాచ్ చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా తొందరగా మన పని అయితే అయిపోతుంది. మిషన్ కుట్టు అవసరమే లేకుండా జాయింట్స్ అయితే అయిపోతాయి అన్నమాట. లైనింగ్ని మనం ఫ్యాబ్రిక్కి అటాచ్ అనేది చేసేసుకోవచ్చు. ఈ విధంగా చేసేసుకోవడం వల్ల చాలా తొందరగా పని అయితే జరిగిపోతుంది అనమాట. ఇప్పుడు నేనేం అటాచ్ చేస్తున్నాను అంటే కనుక మనకు ప్రిన్సెస్ కట్లో సైడ్ పాయింట్స్ ఉంటాయి కదండి, అవన్నీ నేను లైనింగ్ తోటి అటాచ్ చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే అవి అతుక్కుపోతాయండి. నేనైతే తొందరగా పీకేసాను కాబట్టి కొంచెం ఊడిపోయినట్టు ఉన్నాయి, లేకపోతే అలాగే అతుక్కుపోతాయి అన్నమాట. అది పక్కన పెట్టి మరొకసారి నేను ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టి కటింగ్ ఈ విధంగా పెట్టి ఫెవిగమ్ తోటి అటాచ్ అనేది చేస్తున్నాను. ప్లీజ్ అండి మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ ఇవ్వకపోతే నా ఛానల్ ముందుకైతే జరగదన్నమాట. చాలామందికి రిక్వెస్ట్ అయితే చేస్తున్నానండి, సపోర్ట్ అయితే ఇవ్వట్లేదు. ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్. ఈ మధ్య వచ్చేసి హైప్ అని వచ్చింది, అది కూడా మీరు హైప్లో కూడా మనకు సపోర్ట్ ఇస్తే కనుక చాలామంది ఇంకొంచెం మందికి మన వీడియో అనేది రీచ్ వెళ్తుందన్నమాట. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఒకసారి ట్యాప్ చేస్తే కనుక ఆ ఫెవిగమ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ అయిపోతుంది. అలా అయిపోయిన తర్వాత మనము ఒక 5 మినిట్స్ పెట్టుకున్న తర్వాత కటింగ్ ఏ విధంగా చేస్తానో కూడా చూపిస్తాను. తర్వాత మనము క్యాన్వాస్ తోటి నెక్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, దాన్ని మనము అటాచ్ ఏ విధంగా చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియో చెప్తాను. కటింగ్ అయితే చూపించేస్తాను అనమాట. తర్వాత బ్యాక్ పార్ట్కి కూడా మనం నెక్ అయితే కటింగ్ చేయలేదు కదా, సేమ్ ఇలాగే పెట్టి మనం ఫెవిగమ్ తోటి ఫెవిక్ గ్లూ పెట్టి ఇలా ఈ విధంగా రౌండ్ చుట్టూరు పెట్టేసి క్లాత్ అనేది పెట్టేసుకోవాలి. నీట్గా ఉంటుందండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది పని అయితే, చాలా తొందరగా అయిపోతుంది. ఒక గంటలో కుట్టేది ఒక హాఫ్ అన్ అవర్లో స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ప్రిన్సెస్ కట్ చాలా సింపుల్ అండి, మీరు చాలా కష్టంగా ఉంటుంది అనుకుంటూ ఉంటారు కానీ బట్ చాలా చాలా సింపుల్ అయిపోతుంది. నాకైతే మామూలు బ్లౌజెస్ కంటే కూడా ప్రిన్సెస్ కట్ కుట్టాలంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఎందుకంటే ఆ డాట్స్ వేసుకోవాలి మామూలు బ్లౌజ్లో, క్రాస్ బెల్ట్ కుట్టాలి, అవన్నీ ఉంటుందన్నమాట. అలా లేకుండా మనము ఇందులో ఒకే కుట్టుతో మనకు పట్టి మొత్తం రెడీ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ అనేది, ఆ విధంగా ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి, నేను ఇవన్నీ క్యాన్వాస్ ఆరిపోయిన తర్వాత ఇది లైనింగ్ అనేది మనకు ఫెవిక్ గ్లూ ఆరిపోయిన తర్వాత మనకి లైనింగ్ ఎంతవరకు కటింగ్ చేసుకున్నామో అంతవరకు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. నేను ఈ విధంగానే కటింగ్ చేస్తానండి, చాలా సింపుల్గా చేసేసుకుంటాను. నేనైతే చాలా వరకు కష్టపడుతున్నాను, నా కష్టానికి ఫలితం అయితే రాలేదు ఇప్పటి వరకు. యూట్యూబ్ తరపు నుంచి నాకు డాలర్స్ కూడా పెరగట్లేదండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, మీరు సపోర్ట్ ఇవ్వండి. మీరు వీడియోస్ చూస్తేనే కదా మీకు కూడా అర్థమవుతుంది, అలాగే నా ఛానల్ కూడా గ్రోత్ వస్తుందన్నమాట. ఈ విధంగా చేసుకోండి.
ఇవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదండి నాకు. బట్ ఎందుకు చెప్తున్నానంటే, నేను కూడా కొద్దిగా హెల్ప్ అవుతుంది. నాకు కూడా కొద్దిగా హెల్ప్ అవుతుంది. అలాగే మీకు కూడా కొద్దిగా హెల్ప్ అవుతుందని ఈ వీడియోస్ అనేది తీస్తున్నాననమాట. లేకపోతే ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముందండి. ఇలా కటింగ్ చేసి, స్టిచ్చింగ్ పెట్టి, వీడియో తీసి చాలా కష్టం ఉంటుందండి వీడియో తీయడం, దాన్ని ఎడిటింగ్ చేయడం. చాలా పని ఉంటుందన్నమాట. ఇవన్నీ చేయడానికి ఎంత టైం పడుతుందో మీకే అయితే తెలుసా అండి? 3 డేస్ బ్యాక్ అయితే నేను కటింగ్ చేశాను. ఇప్పుడు వరకు నేను ఎడిటింగ్ చేస్తూ, వాయిస్ ఓవర్ ఇస్తూనే ఉన్నాననమాట. ఇదైతే ఫ్రంట్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పటికి బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేస్తున్నాను చూడండి. బ్యాక్ పార్ట్‌కి గాలైతే ఫుల్‌గా వస్తుంది మా ఇంటి దగ్గర అయితే బ్యాక్ సైడ్‌లో. ఇలా చూడండి కటింగ్ అయితే చేస్తున్నాను. నీట్ ఫినిషింగ్‌తో మనం ఈ విధంగా చేసుకున్న తర్వాత మనము క్యాన్వాస్ అయితే కటింగ్ చేసేద్దాము. క్యాన్వాస్ మీద కూడా మనం డిజైన్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, నీట్‌గా మనము ఏ విధంగా చేసుకోవాలి అనేది చెప్తానన్నమాట. మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో మొత్తం అర్థమవుతుందండి. స్కిప్ చేసేస్తే అసలు ఏం మీకు అర్థం కాదు. ఓకేనా? మీరు ఒకటికి 2 సార్లు అంటే మీరు ఆలోచించండి. ట్రెండింగ్‌గా ఇప్పుడు ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ చూడాలి అంటే గనక మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే ఫ్రెండ్స్. ఓకే? స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత బ్యాక్ పార్ట్ అయితే కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. హ్యాండ్స్‌కి అయితే నేను కటింగ్ చేయడం లేదు. ఎందుకంటే అక్కడ నేను లేస్ అనేది పెడుతున్నాను. వాళ్ళు లేస్ పెట్టమని చెప్పారు. అందుకనేసి అదైతే పెడతాను. ఇవన్నీ అయిపోయింది కదా! ఇప్పుడు పేపర్ కటింగ్ చేద్దాం. పేపర్ కటింగ్ అంటే క్యాన్వాస్ అనమాట. ఫ్రంట్ నెక్‌కి ఇదైతే తీసుకున్నాను. బ్యాక్ నెక్‌కి అదైతే తీసుకున్నాననమాట. మనకు ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ కదా! 6 ఇంచెస్‌కి నేనైతే స్ట్రెయిట్‌గా ఒక మార్జిన్ అనేది పెట్టుకున్నాను. వెడల్పు వచ్చేసి 2½ నెక్ అయితే తీసుకున్నాను విడ్త్. లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. దీన్ని నేను ఒక బాక్స్ లాగా డ్రా చేస్తున్నాననమాట. తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది మనము ఖర్చుల కోసం వదిలేసుకోవాలి. లేకపోతే అక్కడి నుంచి వేస్తే నెక్ దగ్గర అంటుకుపోతుందనమాట. ఆ విధంగా లేకుండా మనము ఈ విధంగా చేసేసుకోవాలనమాట. ఇక్కడికి కింద వరకు మనము 2 ఇంచెస్ మార్జిన్ పెట్టి, ఇక్కడ మనము 2 స్కాలప్ వచ్చేటట్టుగా ఈ విధంగా మనము మార్జిన్ అనేది పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా. నేను జస్ట్ మీకు ఐడియా రావడానికి ఈ విధంగా పెట్టేస్తున్నాననమాట. చాలా సింపుల్ అండి. ఈ విధంగా డిజైన్స్ రావాలి అంటే గనక నేను పైన స్క్రీన్ మీద నెక్ ఇస్తాను. లేకపోతే థంబ్‌నెయిల్ ఇచ్చేస్తాను. మీరు ఆ డిజైన్స్ ఎలా కటింగ్ చేశాను అనేది చెప్తాననమాట. ఇలా ఈ విధంగా చూడండి కింద భాగంలో మనం ఇలా రౌండ్ చేసుకోవాలి. వన్ సైడ్ మనము కటింగ్ చేస్తే ఇలా ఆపోజిట్‌లో మనం కటింగ్ చేసుకున్నామంటే 2 సైడ్‌లు కూడా కరెక్ట్‌గా ఈక్వల్‌గా వచ్చేస్తదనమాట. అదే మనము సింగిల్‌గా కట్ చేస్తే గనక ఒక సైడ్ రాంగ్ రావడం, ఒక సైడ్ హెచ్చు తగ్గులు రావడం అలా వచ్చేస్తుంది. ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసి కటింగ్ చేసుకున్నామంటే నీట్‌గా మనకు డిజైన్ అనేది చాలా చక్కగా 2 ఈక్వల్‌గా సమానంగా వచ్చేస్తుందనమాట. డిజైన్ చూసారు కదా! చాలా నీట్‌గా వచ్చేసింది కదా! ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్‌లో అయిపోయింది కాబట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్‌లో 11 అంటే 2 పాయింట్స్ అయితే వచ్చింది అని చెప్పాను కదండీ! 11 అండ్ 2 పాయింట్స్ ఇంచ్ అయితే వచ్చిందన్నాను కదా! అదైతే టిక్ మార్కింగ్ పెట్టుకోండి. 2½ విడ్త్ వచ్చేసింది. 11 2 పాయింట్స్ అయితే లెంత్ వచ్చేసిందనమాట. తర్వాత ఇక్కడ కూడా మనం ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చుల కోసం వదిలేయాలి. తర్వాత 3½ ఒక మార్జిన్ పెట్టుకోవాలి. 3½ ఎందుకు అంటే అక్కడ నాట్స్ వేయడానికి. రౌండ్‌గా పెట్టేసి ఇక్కడ నాట్స్ వేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ ఒక 1 ఇంచో లేకపోతే ఒక 1/2 ఇంచో ఎక్స్‌ట్రా తీసుకోవాలనమాట. మనం పాయింట్‌ని బట్టి ఉంటుందండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత స్ట్రెయిట్‌గా మార్జిన్ అనేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా మన లెంత్ ఉంటుంది కదా! దానికి కలిపేసుకోవాలనమాట. కలిపేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతొచ్చింది? 7 ఇంచెస్ వచ్చింది కదా! 7 ఇంచెస్‌కి 2 ఇంచెస్ 2 పాయింట్స్, 2 ఇంచెస్ 2 పాయింట్స్ తీసుకుంటే గనక మనకు కరెక్ట్‌గా 7 ఇంచెస్‌కి కరెక్ట్‌గా వచ్చేస్తుందనమాట. అంటే 3 స్కాలప్స్ వచ్చేస్తాయన్నమాట అక్కడికి. 3 స్కాలప్స్ రావడానికి మనకు ఇంచెస్ అయితే కరెక్ట్‌గా రావాలన్నమాట. ఈక్వల్‌గా ఉంటేనే కదండీ మనం ఇక్కడ ఏదేదో పెట్టి కటింగ్ చేస్తూ ఉంటాం. స్కాలప్ కూడా ఉందండి నా దగ్గర. బట్ మీకు ఈ ఐడియా ఎలా వస్తుందండి? అందరికీ స్కాలప్ కావాలంటే ఉండదు కదా! అందుకనేసి నేను మీకు ఐడియా కోసం ఈ విధంగా అయితే చేస్తున్నాననమాట. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా చూడండి నేను ఎలా నెక్‌ని కటింగ్ చేస్తానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకే అర్థమైపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల చాలా నీట్‌గా ఉంటుంది. చాలా ఆహ్,
తొందరగా కూడా పని అయిపోతుందనమాట. బ్లౌజ్ అనేది చాలా ఫాస్ట్‌గా అయిపోతుందండి. కటింగ్ వీడియోనే కాదు, స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. మీరు ఒకసారి చెయ్యండి అక్క అనేసి కామెంట్ చేయండి. అలాగే ఏ విధంగా చేస్తే బాగుంటుంది, మీకు ఇంకా ఏమన్నా డిజైన్స్ కావాలన్నా మీరు కామెంట్ బాక్స్‌లో అడగండి. ట్రెండింగ్ నెక్సే పెడతాననమాట. చాలా వరకు ఇప్పుడు మా బ్రదర్ మ్యారేజ్ అనమాట. మ్యారేజ్‌లో డిజైనర్ బ్లౌజెస్ అయితే కటింగ్ చేస్తున్నాను, స్టిచ్చింగ్ కూడా చేస్తున్నాను. మీకు ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తానండి. వీడియోస్ చాలా వరకు నేను వీడియో తీసి పెట్టాను. వీడియోస్కి ఎడిటింగ్ చేయాలన్నమాట. అవన్నీ చేసిన తర్వాత నేను పోస్ట్ అనేది చేస్తానన్నమాట. చూడండి, బ్యాక్ పార్ట్ నెక్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి చూసారు కదా మీరు, ఆ విధంగా అయితే వచ్చేసింది. నేను బ్యాక్ సైడ్లో కట్టిస్తాను కాబట్టి దానికి కటింగ్ అయితే చేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం లైనింగ్ ఎంతవరకు కావాలో అంతవరకు తీసేసుకున్నాను అనమాట. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ అలాగే మనం ఈ విధంగా నెక్ని తీసేసుకోవాలి. అంటే 2 పార్ట్స్ అయితే తీసుకున్నానండి. ఎందుకంటే నేను ఆపోజిట్లో వేసుకోవాలి కదా, ఆ విధంగా. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత దీనికి ఐరన్ చేస్తే మామూలుగా అటాచ్ అయిపోతుంది. ఐరన్ అయితే చేయలేదండి. దీనికి కూడా నేను ఫెవిక్ గ్లూతో అటాచ్ అనేది చేశాను. ఎందుకంటే మళ్ళీ ఐరన్ బాక్స్ తీయాలి, పెట్టాలి, ఐరన్ చేయాలి అంటే నాకు టేబుల్ లేదండి. ఐరన్ చేసుకోవడానికి టేబుల్ లేదనమాట. అందుకే నాకు ఐరన్ చేయాలంటే బుద్ధి పుట్టదండి. కింద చేసుకోవాలి. కింద చేయాలంటే మళ్ళీ ఐరన్ వైర్ పెట్టుకోవాలి, మొత్తం పెట్టుకోవాలన్నమాట. అదంతా ఎందుకనేసి నేను ఇలా చేసుకుంటాను సింపుల్ మెథడ్‌లో. అంటే తొందరగా ఏం చేస్తే తొందరగా అయిపోతుంది అనేది నేను చూసుకుంటూ ఉంటానన్నమాట. ఆ విధంగా అయితే చేసుకోవాలి. ఓకేనా? మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. నేనైతే ఈ విధంగా ఫెవిక్ గ్లూతో అటాచ్ చేసిన తర్వాత నేనైతే స్టిచ్చింగ్ చేసేస్తాననమాట. ఈ విధంగా చేసుకుంటానండి. క్లాత్‌ని ఏ విధంగా మనము పెట్టుకుంటున్నామో సేమ్ అలాగే పెట్టేస్తాననమాట. మీరు ఇంత దూరం వచ్చారు కదండీ! ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా ఇవ్వండి. ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో అడగండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఏ డిజైన్స్‌లో కటింగ్ చేసుకొని రావాలి మీకు అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అనేది ఆన్‌లో పెట్టుకోండి. బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకుంటే గనక మనం చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు తొందరగా వచ్చేస్తుందనమాట. వీడియో తీయగానే మీ దగ్గరికి వచ్చేస్తుంది. ఓకేనా? అలా చేయడం వల్ల ఓకే. ఈ విధంగా మనము ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ మనం క్లాత్ అనేది పెట్టుకొని తర్వాత ఇదంతా కటింగ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనము మెయిన్ క్లాత్ మీద ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తానన్నమాట. స్టిచ్చింగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీరు అది కూడా వాచ్ చేయండి. స్టిచ్చింగ్ వీడియో టుమారో అలా పెడతానన్నమాట. ఇప్పటికైతే ఈ వీడియో ఇక్కడికి అయిపోతుందన్నమాట. ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలి అంటే కూడా చెప్పండి. నాకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా చెప్పండి. ఏమన్నా వీడియోలో తప్పుగా మాట్లాడి ఉంటే కూడా సారీ అండి. ఎందుకంటే తెలుగు అంతగా రాదు కాబట్టి కొంచెం కొంచెం నేర్చుకొని మరీ వీడియోస్ తీస్తున్నాను కాబట్టి ఏమన్నా తప్పుగా మాట్లాడింటే సారీ. అంటే ఈ వీడియో అయితే నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని తీసుకొని వస్తూ ఉంటాను. ఇది వచ్చేసి డోరీ కోసం పెట్టానన్నమాట. అండ్ అంతే అండి వీడియో. టాటా బాబాయ్, సీ యూ.